యూరోప్లోని క్రొయేషియాలో ఫింగర్ ప్రింట్ షేప్ లో ఒక ఐలాండ్ ఉంటుంది. అక్కడ ఉండే స్థానికులు దీన్ని బాల్జాక్ అని పిలుస్తారు. అక్కడ చుట్టుపక్కల ఉన్న ఐలాండ్స్ తో పోలిస్తే ఈ ఐలాండ్ చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ ఐలాండ్ మొత్తం 3 అడుగుల గోడలతో పజిల్ షేప్ లో చాలా విచిత్రంగా ఉంటుంది. ఈ దీవిని ఆకాశంలో నుంచి చూస్తే అచ్చం సేమ్ ఫింగర్ ప్రింట్ లాగానే ఉంటుంది. అందుకే అక్కడ ఉండే ప్రజలు దీన్ని ఫింగర్ ప్రింట్ ఐలాండ్ అని పిలుస్తారు. కానీ దీన్ని ఎందుకు నిర్మించారో ఇప్పటి వరకు ఒక మిస్టరీగానే ఉంది. ఇక్కడ కనిపించే ఈ ఫ్లాగ్ ని రెయిన్బో ఫ్లాగ్ అంటారు. అంటే ఇది ఎల్జీబీటీ కమ్యూనిటీకి చెందింది. మనుషులకు కోపం వస్తే గట్టిగా అరుస్తాము, అదే ఒంటెలకు కోపం వస్తే అవి గట్టిగా ఉమ్ముతాయి. డెన్మార్క్ లో మనుషుల కంటే ఎక్కువ అడవి పందులే ఉన్నాయి. ఏనుగులు తమ తోటి ఏనుగులకు సమాచారం అందించడానికి పిల్లిలాగా అరుస్తాయి. అమెరికన్ గవర్నమెంట్ దగ్గర ఉన్న మనీ కన్నా యాపిల్ కంపెనీ దగ్గర దానికన్నా 2 రెట్లు ఎక్కువ మనీ ఉంది. చీమలు కూడా నిద్రపోతాయి. అవి 12 గంటలకు ఒకసారి 8 నిమిషాలు నిద్రపోతాయి. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కలప ఆఫ్రికన్ బ్లాక్ వుడ్. దీని కాస్ట్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ కలప 1 కేజీ వచ్చేసి 7 లక్షల రూపాయలు. చంద్రుడు ప్రతి సంవత్సరం భూమి నుంచి 3.8 సెంటీమీటర్లు జరుగుతున్నాడు. 2018లో ఫోన్లు తయారు చేస్తున్న కంట్రీస్ లో ఇండియా 2nd ప్లేస్ లో ఉంది. మనిషి తన జీవిత కాలంలో దాదాపు 35 టన్నుల ఆహారాన్ని తీసుకుంటాడు. మనం ఫుడ్ ని కొన్ని నిమిషాల్లోనే తినేస్తాం, కానీ అది మొత్తం డైజెస్ట్ కావడానికి 12 గంటల టైం పడుతుంది. ఒక మనిషి తన జీవితకాలం మొత్తంలో 1400 కలలు కంటాడు. ఆవు పాలలో కంటే మేక పాలలో కొవ్వు పదార్థాలు ఎక్కువ ఉంటాయంట. మనుషుల పుట్టడం స్టార్ట్ అయిన కాడ నుంచి ఇప్పటి వరకు 100 బిలియన్ మంది చనిపోయారంట. ఏనుగులు సుమారుగా 70 సంవత్సరాల వరకు జీవించగలవు. అమెరికాలో 1% ప్రజలకు 20 లక్షల మంది రైతులు ఉన్నారంట. అరటిపండు తిన్న వ్యక్తులకు దోమలు ఎక్కువగా అట్రాక్ట్ అవుతాయి ఒక సర్వేలో తేలింది. కోడిగుడ్డులో విటమిన్ సి తప్ప మిగిలిన అన్ని విటమిన్స్ ఉంటాయి. ఇంటర్నెట్ లో మొట్టమొదటి కామిక్ వచ్చేసి డిల్బర్ట్ జోన్. ఆహారం తీసుకోకుండా కొన్ని వారాల వరకు బతకగలం, కానీ నిద్రపోకుండా 11 రోజుల కంటే ఎక్కువ రోజు బతకలేము. ఎవరెస్ట్ మౌంటైన్ ప్రతి సంవత్సరం 4 మిల్లీమీటర్ల ఎత్తు పెరుగుతుంది. 18th సెంచరీకి ముందు ఇండియా ప్రపంచంలోనే రిచెస్ట్ కంట్రీగా ఉండేది. మనం ఇప్పుడు రాస్తున్న పెన్లోని ఇంక్ ఎవరు కనిపెట్టారో తెలుసా? సుమారు 4500 సంవత్సరాల క్రితం ఈజిప్ట్ అండ్ చైనీస్ వారు కనిపెట్టారు. ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్లే ముందు ఉపవాసం ఉంటారు. స్పేస్ లోకి వెళ్లే ముందు వారు ఏం తినరు. 1990 నుంచి 2010 మధ్యలో పుట్టిన వారిని జనరేషన్ జెడ్ అని పిలుస్తారు. అదే 2010 నుంచి 2025 మధ్యలో పుట్టిన వారిని జనరేషన్ ఆల్ఫా అని పిలుస్తారు. అంటే 2025 నుంచి పుట్టే జనరేషన్ ని బీటా అని పిలుస్తారు. ఇంతకీ మీరు ఏ జనరేషన్ కామెంట్ చేయండి. కరాటే ఇండియాలోనే పుట్టింది, కానీ దీన్ని అభివృద్ధి చేసింది మాత్రం చైనా.